హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎప్పుడు ఇంట్లో ఉన్న అటుకులతో కమ్మని వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి. వద్దన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వడలు చేయడం కూడా చాలా తేలిక. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో జల్లెడ తీసుకొని 1 కప్పు అటుకులను తీసుకొని ఈ అటుకులను బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న అటుకుల్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల అటుకుల్లోని డస్ట్ అంతా పోతుంది. ఇలా జల్లెడ తీసుకోవడం వల్ల మనకు వాటర్ అనేవి ఈజీగా డ్రై అయిపోతాయి. మనం అటుకులను శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానిన అటుకుల్ని వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా నానిన అటుకుల్లోకి మనం ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండితో పాటుగానే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని తీసుకోండి. దాంట్లోకి సన్నగా తరుక్కున్న 1/2 కప్పు ఉల్లి తరుగు, సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న 1/2 కప్పు కొత్తిమీర, సన్నగా తరుక్కున్న 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. ఇక్కడ కారం అనేది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ముందుగా దీంట్లో ఎలాంటి వాటరు వేయకుండా కలుపుకోవాలి. మనకు అవసరమైతేనే వేసుకోవాలండి. మనం గట్టిగా అదిమి పట్టినట్టయితే అటుకుల్లో ఉన్న తేమతోనే మనకి ఇది ముద్దలా అవుతుంది. ఇది ఎంత గట్టిగా వస్తే అంత క్రిస్పీగా టేస్టీగా వడలు వస్తాయండి. ఇక్కడ ఒకవేళ కలిపినా కూడా అవసరం అనిపిస్తే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసి కలుపుతున్నానండి. ఇది ఒకవేళ లూజ్ అయినట్టయితే మనకు ఆయిల్ అనేది బాగా పీల్చేస్తున్నాయి వడలు అనేవి. సో గట్టిగా ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ముద్దని ఇలా చిన్న ఉండల్లా తీసుకొని మీకు నచ్చిన సైజులో మనము వడలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా వడలు అనేది మరీ పల్చగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి. ఇలా మిగిలిన పిండిని మొత్తం ఇలా వడల్లా రెడీ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న వడల్ని పేర్చుకోవాలి. ఈ వడలి మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన రంగు మారి లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యాయంటే అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన అటుకుల వడలు అయితే రెడీ అయిపోయింది. వేడిగా టిష్యూ నాప్కిన్లోకి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు పప్పు నానబెట్టి రుబ్బుబెట్టే పని లేకుండా ఈ అటుకులు అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా ఏమీ పీల్వవు కాబట్టి మనం పిల్లలకైతే ఈజీగా పెట్టేయచ్చండి. 1కి 4 లాగిచ్చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీకు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.